గైస్, వెల్కమ్ టు సంతోష్ని బ్లాగ్స్ అండి. ఈ రోజైతే నా స్టైల్లో వంకాయ చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే మనం చేపల్ని శుభ్రంగా కడిగి కొంచెం పసుపు ఉప్పుతో మ్యారినేట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. వంకాయ ముక్కలను కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం ఆయిల్లో జీలకర్ర, కొంచెం కస్తూరి మేతి, దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. అవి కొంచెం బాగా వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అవి కూడా కొంచెం వేగాక అప్పుడు టమాటా వేసుకోండి. టమాటాలో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఫిష్ మసాలా వేసుకొని మంచిగా మగ్గనివ్వండి. కొంచెం బాగా మగ్గాక అప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. పులుసు వేసుకున్నాక పులుసు కూడా మంచిగా కొంచెం మరిగాక అప్పుడు మనం ఈ చేప ముక్కలు, తర్వాత వంకాయ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోండి. వేసుకొని ఒక 10 నిమిషాలు మనం పులుసు అయితే మరగాలి. చాలామంది అయితే పచ్చి ముక్కలనే వేసుకుంటారు. మాకైతే అలాగ నచ్చదండి, కొంచెం నీచు వాసన వస్తుంది. మేమైతే ఎంత చిన్న చేప అయినా ఫ్రై చేసి వేసుకుంటాం మా మమ్మీ స్టైల్లో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.